నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్ ఒక ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నతో ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. దయ్యాలు 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 అనే టాపిక్ ఎప్పుడు కాంట్రవర్షియల్ గానే ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ టూ సెట్స్ ఆఫ్ పీపుల్. ఒకళ్ళు నమ్మేవాళ్ళు, ఒకళ్ళు నమ్మని వాళ్ళు. చూడని వాళ్ళు, లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు, లేకపోతే ఏదో ఇల్యూజన్ లో ఉన్నారు. దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఈవిల్. లేకపోతే మరి దయ్యాన్ని నమ్మని వాడు దేవుణ్ణి కూడా నమ్మకూడదు. కొంతమంది ఇలా కూడా ఉంటుంది, దేవుణ్ణి నమ్ముతారు కానీ దయ్యాన్ని నమ్మరు. అంటే రకరకాల థాట్ ప్రాసెస్లు ఉన్నాయండి ఇందులో. అసలు దయ్యాలు లేవు అనే సెట్ ఉంటే ఒకటి, దయ్యాలు ఉన్నాయని. అసలు ఎవరెవరికి కనిపిస్తాయి దయ్యాలు? అసలు నిజంగానే దయ్యాలు ఉన్నాయా? ఒకవేళ కనిపించి భయపెడుతూ ఉంటే కనుక ఎట్లా రక్షణ ఎలా తెచ్చుకోవచ్చు ఈశ్వర కృపతో? ఇత్యాది విషయాలు ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ఓకే, నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు మీరు చెప్పినట్టుగా. కానీ నమ్మటము నమ్మకపోవటము అనేది పక్కన పెడితే, అంటే ఇందాక మీరు చెప్పారు దేవుణ్ణి నమ్మేవాడు కొంతమంది దెయ్యాన్ని నమ్మరు అని. కానీ దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు దెయ్యాన్ని నమ్మాలని, కానీ దెయ్యాన్ని నమ్మేవాడు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్మాలని లేదు. కానీ దెయ్యం అనుభవాలు మాత్రం, అంటే దేవుడు మనకి ప్రత్యక్షంగా కనపడతాడో లేదో అనేది మనం చెప్పలేం ఇవాళ రోజుల్లో. అంటే పాత రోజుల్లో వాళ్ళు వందల కొద్ది సంవత్సరాలు చేస్తే ఉపాసన బలం చేత ఖచ్చితంగా ఇప్పుడు ఉపాసనతో ముడిపడి ఉన్నది ఒకటి చెప్తాను. రెండోది, నాకు బాగా ఆప్తమిత్రుడు, అతనికే జరిగిన ఒక అనుభవం. ఆప్తమిత్రుడు అంటే నాకు మిత్రుడు కాదు, నిజానికి నా సొంత మేనల్లుడి యొక్క మిత్రుడు. ఆ మిత్రుడు చెప్పిన అనుభవం ఒకటి ఇందాక మనం చెప్పే ఈ సాధనలో నాకు కలిగిన ఒక అనుభవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అంటే తిట్టేవాడు గాని, విమర్శించేవాడు గాని ఉంటారు. ఇదేం టాపిక్, దెయ్యాలు ఉంటాయి ఇవాళ రోజుల్లో కూడా, ఇంకా దెయ్యాలు పట్టుకుని వేలాడతారా మనం పట్టించుకోవద్దు, మనకేదో దెయ్యం పట్టింది అనుకుంటారు. సో అందుకని ఇక్కడ అలాంటివి సరే, ఎవరి విద్యత బట్టి వాళ్ళకి వదిలేయటం అనేది ఉంటుంది. కానీ నాకేంటంటే ఎప్పుడైనా సరే ఆ యథార్థాన్ని చెప్పడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే, నేను అందరిలాగా ఈ జ్యోతిషాన్ని ఏదో ఒక వారసత్వంగా నేర్చుకున్నది కాదు, ప్యాషన్తో నేర్చుకున్నాను. ప్యాషన్తో కన్నా కూడా ఒక పరిశోధనాత్మకంగా. ఎందుకంటే నేను మీకు ఒక గతంలో చెప్పి ఉన్నాను, నేను ఒక ఆంధ్రభూమికి నేను విలేకరిగా చేస్తున్నాను. సో దానివల్ల ఏంటంటే అది ఎంతో కొంత ఒక పరిశోధన పరంగానే నేను దాన్ని సాధ్యమైనంత వరకు నేర్చుకోవడానికి చూశాను. కనుక నన్ను అబద్ధం అనుకున్నా నాకేం నష్టం లేదు, నిజం అనుకున్నా కూడా నాకు ఉపయోగం లేదు. సో వాస్తవం ఏది ఉంటుందో అది చెప్పితేనే మనకి ఇవాళ కాకపోతే రేపైనా నిలబడుతుంది వాస్తవం. సో ఇక్కడ మీకు చాలా చక్కటి ఇంట్రెస్ట్ అయిన విషయం ఒకటి చెప్తాను నేను. చెప్పండి. ఇది ఇందాక నేను చెప్పిన ఒక మా మేనల్లుడికి సొంతంగా జరిగిన అనుభవం. ఇది విశాఖపట్నంలో జరిగింది. సో అక్కడ అది కూడా మీకు లొకాలిటీతో సహా నేను చెప్తాను. దీనదయాలపురం అని చెప్పి అక్కడ వెళ్ళే రోడ్ ఉంటుంది. ఇప్పుడు అది ఒకప్పుడైతే చాలా నిర్మానుష్యంగా ఉండేది, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని కూడా అక్కడ విశాఖపట్నంలో వచ్చాయి. ఇంచుమించు ఆ మురసలాబా ప్రాంతం అంటారు. ఒకప్పుడు మన మంచి మంచి సినిమా షూటింగ్లన్నీ ఆ ప్రాంతంలోనే జరిగేవి. ఈ 2 జల్ల సీత కానీ, మన విశ్వనాథ్ సినిమాలు చాలా వరకు అక్కడే జరిగాయి. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో వెళ్ళేప్పుడు ఏంటంటే, ఒకసారి వాళ్ళు విప్రోలోనో ఎక్కడ పనిచేసి ఇంటికి వెళ్తున్న మూమెంట్లో ఒక అమ్మాయి దారిలో నిలబడి, సార్ కొద్దిగా లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. అది ఇంచుమించు రాత్రి 11:30, 12:30 మధ్య టైం అనమాట. అతను గట్టిగా చూడలేదు, సరే ఇచ్చేసాడు లిఫ్ట్ అనేది. ఇక తీసుకెళ్తాను పలానా ఇంటి దగ్గర ఆపమని చెప్పింది. సో పలానా ఇంటి దగ్గర ఆపమని చెప్పేప్పటికి ఆపితే అతను కొయ్యబారిపోయాడు. ఇప్పుడు ఎవరైతే ఎక్కించుకుని రావడానికి చూశాడో అమ్మాయి రూపం ఏదైతే ఉంటుందో అక్కడ శవంలా ఉంది. ఒక్క నిమిషం అసలు కొయ్యబారిపోయాడు, ఏం జరిగిందో అర్థం కాదు. అది అదే రోజు అక్కడ వెంకోజీపాలెంలో సాయంకాలం పూట యాక్సిడెంట్ అయింది ఇదే అమ్మాయికి. ఆ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ చనిపోయిన అమ్మాయి అక్కడ డెడ్ బాడీ అక్కడ ఉంది. తన యొక్క ప్రదేశాన్ని చేరుకోవడానికి ఇతను లిఫ్ట్ అడిగింది.
సో అతను అప్పటిదాకా తను ఒక దెయ్యాన్ని ఎక్కించుకున్నానని కానీ ఒక ఆత్మను ఎక్కించుకున్నానని కానీ అతనికి అంత మాత్రం తెలియదు. సో అంటే ఆత్మలు చనిపోయినవి కొన్నాళ్ళు మన చుట్టూ తిరుగుతాయి అనేది, ఆ తర్వాత వాళ్ళు దెయ్యాలు అవుతారా ఇంకోటి అవుతారా అనేది పక్కన పెడతాం. ఈయన హర్ట్ చేసిందా? ఏమి వచ్చేలా ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళమంది అంతే. లిఫ్ట్ ఇవ్వండి, ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి వెనకాల ఇంకా కనపడటం అంటే ఇతనికి అట్లా చూడడానికి కూడా సాహసం చేయలేదు. భయం వేస్తుంది కదా, ఏదో ఒక నీడలాగా అనిపించింది, సరే ఎక్కించుకున్నాననే ఫీలింగ్ లోనే అతను ఉన్నాడు. తీరా చూస్తే అక్కడ పరిస్థితి ఏమో ఆ రకంగా కనబడింది. అతనికి ఒక నిమిషం అయితే ఒక 2-3 రోజులు అయితే అతను అలా ఒళ్ళు జలదృపుగంలోనే ఉండిపోవటం అనేది కూడా జరిగింది. ఇంకా రెండోది వచ్చేప్పటికి ఏంటంటే నా సొంత విషయం అనేది చెప్పడానికి చూస్తాను. అంటే ఇక్కడ మేము సాధనలో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే కనుక కొన్ని ఇల్యూషన్స్ రావటం అనేది ఉంటుంది. అవి భ్రమలో ఒక్కోసారి మనకి తెలియదు, వాస్తవాలు కూడా మనకి తెలియదు. అవి మనం సాధన చేస్తూ ఉండగానే అవి మనకు అర్థమవుతాయి, ఏవి భ్రమలు ఏవి నిజాలు అని. సో ఈ ఇల్యూషన్స్ లో ఒక్కోసారి నిజమయ్యేవి ఉంటాయి, ఒక్కోసారి నిజం కానివి ఉంటాయి. ఇక్కడ ఎవరైతే ఒక వ్యక్తి నాకు బాగా మన దగ్గరికి వస్తూ ఉంటుందో ఆ వ్యక్తికి దెయ్యం ఆవహించినట్టుగా నాకు ఆ రోజు ఇల్యూషన్ లో కనపడింది. ఆవహించిన ఏదైతే దెయ్యం ఉందో ఆమె ఒంటి మీద ఒక చోట గాయం చేసింది. సో అదే ఇల్యూషన్ నాకు లభించింది. నేను వెంటనే మన ఆ అమ్మాయి ఉండేది వైజాగ్లోనే. సో వైజాగ్లో నేను కొన్నాళ్ళు అక్కడ ఉన్నాను కాబట్టి పరిచయాలు ఉన్నాయి. వెంటనే నేను ఇది ఇల్యూషనా నిజమా అని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఫోన్ చేశాను. నీకు పలానా చోట ఏమైనా గాయం అయిందా అని. అవును అయింది, తెల్లారేపటికి అలా ఎందుకు అయిందో కూడా నాకు తెలియలేదు. సో నేను చెప్పిన స్పాట్ ఏదైతే ఉంటుందో అదే స్పాట్లో అమ్మాయికి గాయమైంది. సో మరి దీన్ని నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా? సో అలా దెయ్యము కథలు అనేవి మనకి కథలా అనిపించవచ్చు, కానీ కొన్ని కథలనివ్వకుండా చేసేవి కూడా ఉంటాయి. సో అది ఆ రకంగా కూడా కొంత జరగటం అనేది ఉంది. ఇంకా తర్వాత మూడో విషయం ఏంటంటే చాలా చిన్నప్పుడు మేము ఉండే ప్రదేశంలో ఇలాగే ఒకళ్ళెవరో నా మీద మట్టి జల్లినట్టు ఉండేది. సో ఆ మట్టి చూస్తే కనుక మనం నమ్మడానికి నమ్మకపోవడానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ మట్టి అనేది మామూలు మట్టి అయితే ఏదో గాలికి ఎగురొచ్చి మన మీద పడింది అనుకుంటాం, కానీ అలా కాకుండా అది సముద్రం దగ్గర దొరికే ఇసుక. మరి సముద్రం దగ్గరలో ఎక్కడా లేని ఇసుక అక్కడొచ్చి ఎలా పడుతుంది? సో కొన్నిసార్లు మనం నమ్మినా నమ్మకపోయినా అతీత శక్తులు అనేవి ఉంటాయి. సో అది ఆత్మలు అవ్వచ్చు, లేదా ఇంకో రకమైన గాలి ధూళి అంటూ ఉంటాం, అలాంటివి ఏవైనా కూడా కావచ్చు. రైట్. అయితే ఎవరికి కనపడతాయండి? అంటే వీక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి కనపడతాయని అనుకోవచ్చా, లేదా పర్టికులర్ గా ఈ నక్షత్రాలు వాళ్ళకి కనపడతాయి అనుకోవచ్చా, ఈ రాశులు వాళ్ళకి కనపడతాయని అనుకోవచ్చా? రైట్. అయితే ఇక్కడ ఖచ్చితంగా జ్యోతిష్యం అదే రకంగా మనం బాగా దాని మీద చేసినప్పుడు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ శాతం అయితే కనుక ఈ జలరాశులు ఏవైతే ఉంటాయి అంటే మీనరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, కర్కాటక రాశి కానీ, వీటి మీద తొందరగా ప్రభావం చూపించడానికైతే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ కర్కాటక రాశిలో కూడా ఆశ్లేష నక్షత్రం మీద అయితే కనుక ఎక్కువ ప్రభావం చూపించడానికి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి వృశ్చిక రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం మీద ఎక్కువ ప్రభావం చూపించడానికి ఉంటుంది. అదే అక్కడ మీన రాశిలోకి వచ్చేప్పటికైతే కనుక ఎక్కువ ఉత్తర భద్ర నక్షత్రం మీద ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. అయితే ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువ శాతం ఇందాక చెప్పినట్టు ఆశ్లేష మీద కనపడటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి హస్త నక్షత్రం మీద కూడా ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. ఇక ఈ ఉత్తర అంటే రవి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎక్కువ కనపడదు. ప్రత్యక్షంగా కనపడదు. ఏదన్నా ఒక ఇలా అనుభవాలు వినాల్సిందే తప్ప రవి నక్షత్రాలు అంటే కుత్తిగా ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాల వాళ్ళకి అంత కనపడే అవకాశాలు అయితే ఉండవు. తర్వాత మళ్ళీ శ్రవణ నక్షత్రం వాళ్ళ మీద కూడా ఎక్కువ కనపడటం అనేది చంద్ర నక్షత్రాల మీద ఉంది. హస్త అండ్ శ్రవణం, రోహిణి కూడా కనబడుతుంది, కానీ చాలా తక్కువ. బాగా ఎక్కువ కనబడేది అయితే కనుక ఆశ్లేష, జ్యేష్ఠ, ఉత్తర భద్ర అనేది ఒకటి, హస్త ఒకటి. వీళ్ళకైతే కొద్దిగా తేలిగ్గానే, అంటే ఇప్పుడు సపోజ్ దెయ్యాలు కూడా లేవనుకుందాం, కాసేపు పక్కన పెడదాం,
కానీ నజర్ అంటాం కదా, అంటే ఆ దిష్టి అనేది కూడా వీళ్ళకి తొందరగా తగిలేందుకు ఉంటుంది. మరి ఎట్లా అండి ఇప్పుడు కనపడితే భయం వేస్తుంది కదా, అందరూ ఒకేలాగా డేరింగ్ గా ఉండరు కదా, ఇంట్రెస్టింగ్ గా ఉండదు కదా, భయపడతారు. మరి భయపడక అవి అసలు మాకు కనపడద్దు, మా జోలికి రావద్దు, మేము వాడి జోలికి వెళ్ళొద్దు, మేము ఏం చేయాలి? అంటే ఇక్కడ ఒకటి మనకి 2 రకాల మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే పూర్తిగా మనకి ఏదైతే ఒక పద్ధతులు, పూజా పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటి పరంగా వెళ్ళి వాటిని తగ్గించుకోవడం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగానే చేసుకోవాలి అంటే ఇవాళ రోజుల్లో అంటే ఇప్పుడంటే ఇటీవల కాలంలో ఇప్పుడు ఈ స్విచ్ వర్డ్స్ అనేది ఇప్పుడు బాగా ప్రాముఖ్యతగా వచ్చాయి. కానీ నిజానికైతే ఇవి మనకి ఎప్పటి నుంచో కూడా ఇంచుమించు ఒక 10-15 ఏళ్ళ నుంచి అయితే విస్తృతంగానే ఉన్నాయి. బట్ ఒక 2-3 ఏళ్ళ నుంచి అయితే కనుక బాగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇందులో మనకి బాగా ఎక్కువ ఉపయోగపడే స్విచ్ వర్డ్ ఏంటి అంటే కనుక అది నేను చెప్పిన విధానంలో కనుక చేస్తే కనుక వాళ్ళు మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ అవటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇలాంటివి ఏమైనా ఉంటాయి అనుకుంటే కనుక వాటి నుంచి ఎంతో కొంత ఉపశమనం రావటం అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కనుక చాలా మంది ఏంటంటే ఈ స్విచ్ వర్డ్స్ అనేది ఇలా పుస్తకాల్లో వాటిలో కూడా రాయిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైతే ఒక నంబర్ అనుకోండి లేదా ఒక పదం అనుకోండి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో పుస్తకాల్లో రాయించడం అనేది ఒక పద్ధతి. కానీ దానికన్నా కూడా ఏదైనా సరే ఇక్కడ మనకి ఇలాంటి ఈ గాలి ధూళితో సంబంధం ఉన్నప్పుడు ఏంటంటే మన వేళ్ళల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఎడమ చేతి మధ్య వేలు, చిటికిన వేలు చాలా విలువైనవి. అంటే ఎడమ చేతి మధ్య వేలు, చిటికిన వేలు, ఈ 2 వేళ్ళు, రైట్. అది ఉంగరం వేలు మరి ఇది, రైట్, రైట్. సో ఈ వేల దగ్గర ఏం చేయాలంటే కనుక గ్రీన్ కలర్ ఇంక్ పెన్ను వాడాలి. దాని కింద ఇక్కడ మనము 888 అనే సంఖ్య వేయాలి. ఎక్కడ వేయాలండి? చిటికిన వేలు కిందైనా సరే, మధ్య వేలు కిందైనా సరే, ఇక్కడ మీరు చూపించట్లేదని నేను ఇది చూపిస్తాను. ఇక్కడ రైట్, 888 ఇక్కడ ఈ కనుపుల ప్రారంభం దగ్గర అనుకోండి, అక్కడ మనం వేస్తాం 888 అనేది. వేసి కనీసం 2 నిమిషాలు అలా 21 రోజులు అయితే కనీసం చదవాలి. ఏం చదవాలి? బజరంగ్ పవర్ ఆన్. బజరంగ్ పవర్ ఆన్, రైట్. బజరంగ్ పవర్ ఆన్. అది కనీసం రోజుకి ఒక 2 నిమిషాలు చదివితే చాలు. కానీ ఆ చదివేటప్పుడు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అది 888 అనే నంబర్ అయితే ఉండాలి. సో అలా చేయటం వల్ల కూడా లాభం జరగటం అనేది ఉంటుంది. సరే, ఇన్ కేస్ ఇలాంటి మంత్రతంత్రాలతో మనకి నమ్మకం లేదు, ఇంతకంటే సులభమైన మార్గం ఏదైనా ఉందా? కావాలి. ప్రతి ఒక్కరు ఆశాజీవి లేదా బద్ధకస్తులు అనుకోండి, ఏదైనా అనుకోండి. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే దక్షిణంలో ఒక చిన్న మట్టి ప్రమిదలో సింధూరము, నువ్వుల నూనె మిక్స్ చేసి ఉంచాలి. వాటిని అలానే ఉంచాలి, కొన్నాళ్ళైతే మార్చుకోవాలి. ఇంకా తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే అక్కడ మనకి పూజ చేసే వాళ్ళకి మాత్రమే ఆంజనేయ బడబానల స్తోత్రం అని ఉంటుంది. అది నిత్యం పఠించి, ఆ పఠించడం అనేది ఎలా చేయాలి అంటే కనుక కొద్దిగా ముందు నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్లు కొద్దిగా చేతిలో అనుకున్నాక ఆంజనేయుడికి దారపోస్తున్నట్టుగా అనుకుని మళ్ళీ వాటిలో పోసి మళ్ళీ ఇదంతా చదివాక మళ్ళీ దాన్ని తీర్థంగా స్వీకరించాలి. అలా చేస్తే గనక ఖచ్చితంగా వారి యొక్క దేహం వజ్రతుల్యం అవుతుంది, ఇలాంటి భయాలకి దూరంగా పరిగెత్తుతుంది. సో దోసెట్లో నీళ్లు తీసుకున్నాము, కొద్దిగా ఆంజనేయుడికి సంకల్పం చెప్పుకున్నాం, ఆంజనేయ స్వామికి సంకల్పం చెప్పుకున్నాం, స్వామి నాకు దెయ్యాల భయం లేదా మానసికంగా స్థైర్యం కావాలి అని ఆ నీళ్ళని ఒక ప్లేట్ లోనో ఇందులోనో వేస్తాము, బడబాన స్తోత్రం చదువుకుంటాము. లేదంటే చదవడం రాని వాళ్ళు వినొచ్చా? అంతేగా. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అంటే నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం అనేది కూడా ఉందిగా, మరి చక్కగా వింటాము, దాని తర్వాత ఆ తీర్థాన్ని తాగుతాం. అలా చేయడం వల్ల కూడా చాలా మేలు జరగటం అనేది ఉంటుంది. బ్యూటిఫుల్ సార్, చాలా చాలా అద్భుతమైనట్టు అంటే మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని చెప్తూ దీన్ని ఎట్లా అధిగమించవచ్చు అనేది చాలా వివరంగా తెలియజేశారు సార్. చాలా చాలా నమస్కారం సార్. థ్యాంక్ యూ.